అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇవాళ అధికార బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి అధికార బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించినటువంటి కె తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, నేను ఇవాళ దుకాణం బంద్ అయిపోయింది, ప్రభుత్వం పోయింది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో చిల్లర మల్లర అంశాన్ని లేవనెత్తి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజంలో మా ఉనికిని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంలో భాగంగా మా ఆటో సోదరులను దాదాపుగా 5,50,000 మంది ఆటో సోదరులను రోడ్డు మీదకి లాగి వాళ్లతో నీచమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు ఈ కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. ఈ సందర్భంగా వారిని నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఇవాళ ఆటో సోదరులను మేము ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క పొట్ట మీద మేము కొట్టలేదు. మేము స్పష్టంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలో భాగంగా మేము ప్రతి ఆడ మహిళకు మీ 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఆడబిడ్డకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి మా 6 గ్యారంటీల్లో భాగంగా మేము పొందుపరచడం జరిగింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా ప్రజలకు హామీలను నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ప్రారంభించినాం. ఆ క్రమంలో మేము ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో సోదరుల యొక్క జీవితాలను తీసుకొచ్చి రోడ్ల మీద పడేయాలని కానీ వారి యొక్క జీవితాలతో చిలగాటమాడి వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన మాకు కానీ, మా పార్టీకి కానీ, మా ప్రభుత్వానికి కానీ లేదు. ఇవాళ ఆటో సోదరులను కావాలని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళతో రాజకీయాలు చేయిస్తూ వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఈ దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, ఈ దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక ఆటో సోదరుడు రోడ్డు మీద తీసుకొచ్చి తన కొత్త ఆటోను మరి వాళ్ళ పెట్రోల్ పోసి అంటించిండు అంటే దాని అంతటికీ కారణము ఈ దుర్మార్గమైనటువంటి హరీష్ రావు, ఈ దుర్మార్గమైనటువంటి కేటీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఇవాళ కేవలము ఇవాళ ఆటో సోదరులు ఇవాళ వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారని చెప్పి వీళ్ళు ఏ విధంగానైతే అంటుండ్రో, మరి వాళ్ళ ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి మనము ఉన్నటువంటి ఒకే ఒక జీవనాధారమైనటువంటి ఆటోను ఏ విధంగా రోడ్డు మీద వేసి ఏ విధంగా పెట్రోల్ పోసి నిప్పట్టిస్తామో మనకు చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అక్షయ పాత్ర లాంటి ఆటోను అప్పనంగా కాల్చి బూడిద చేసుకునేటువంటి ధైర్యం ఒక సామాన్యుడు చేస్తాడా, ఒక సామాన్యమైనటువంటి ఆటో ఓనర్ చేస్తాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ దాని ఎంత వెనుకొని నడిపించింది హరీష్ రావు, ఈ కేటీఆర్. ఆటోను తీసుకొచ్చి రోడ్డు మీద వేపించింది వాళ్ళే, ఆటో మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది కూడా వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజానికానికి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా వీళ్ళు కొత్త నాటకానికి తెరలేపిండ్రు. అందరూ ఆటో వల్ల ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వస్తుండ్రు. సంతోషం. అంటే అసెంబ్లీలో మీరు ఆటోలో అసెంబ్లీకి రావడం వల్ల ఆటో కార్మికులు సమస్యలను ఎదుర్కొంటుండ్రు, ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఏ విధమైనటువంటి వినూత్న నిరసన మీరు చేసిండ్రు అని చెప్పి మేము అనుకుందాం. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఆటో కార్మిక సోదరులందరితో చర్చలు జరిపింది. మీ యొక్క డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తాము, ప్రతి ఆటో సోదరునికి సంవత్సరానికి 12,000 రూపాయల భృతి కల్పిస్తాము, మిగతా అంశాల్లో కూడా మీకు ఏదైతే ప్రమాద బీమాను కూడా వర్తింపజేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ముఖ్యంగా 5,50,000 మంది ఆటో సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది, భరోసా నింపడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగివచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆటో సోదరులకు మేము అండగా ఉంటాము, మా పార్టీ మీకు అన్యాయం చేయదు, న్యాయమే చేస్తుందని చెప్పి ఇవాళ వారందరికీ హామీ ఇచ్చి సమ్మె విరమింపజేసిన తర్వాత ఎవరి కార్యక్రమాల్లో ఆటో సోదరులు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైన తర్వాత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగజారిన రాజకీయాలు చేయడమే కాకుండా నీచంగా ఇవాళ ఆటోల్లో అసెంబ్లీకి వస్తున్నారంటే ఇవాళ రాష్ట్ర సమాజం మొత్తం సిగ్గుపడాలి. ఇవాళ ఆటో కార్మికుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరించమని హామీ ఇచ్చినట్టు కూడా మీరు ఆటోలో అసెంబ్లీకి వచ్చారంటే అది ఒక మీ రాజకీయ దిగజారిన తరానికి నిదర్శనం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అనేక సమస్యలు పక్కన పెట్టిండ్రు, అనేక హామీలు ఇచ్చి కూడా మీరు వాగ్దానాల మీద నిలబడకుండా ఆ వాగ్దానాలను తప్పించుకొని తిరిగిండ్రు.
ఏమన్నారు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. మరి అట్లనే దళితులందరూ మేము తోలుకొని మా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పిండ్రు. ఆ దళితులందరినీ తోలుకొని ఇవాళ నిరసనగా అసెంబ్లీకి మేము మా ఎమ్మెల్యేలు అట్లనే అసెంబ్లీకి వచ్చిర్రా అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి నిరుద్యోగికి 2018లో 3,016 రూపాయలు భృతి ఇస్తానని చెప్పిండ్రు. మరి ఆ విధంగానే తెలంగాణ యావత్ మంది దాదాపుగా 30 లక్షల పైసలకు మంది విద్యార్థి నిరుద్యోగులను అందరినీ తోలుకొని మా ఎమ్మెల్యేకి ఇట్లనే అసెంబ్లీకి వచ్చిర్రా అని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటా ఉంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన బాధితులందరూ తోలుకొని అసెంబ్లీకి మేము గట్లే వచ్చినామా అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సమస్యలను, అనేక వాగ్దానాలను మీరు నెరవేర్చకుండా ఉన్నారు. అలాంటప్పుడు మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినాము, విమర్శించినాము, సూచనలు చేసినాం తప్ప ఈ విధంగా ఆటోలో మీరు అందరూ ఏదో ఇలా అసెంబ్లీకి వచ్చినంత మాత్రాన మీరు పబ్లిక్ ఫిగర్లు అయిపోతారనో, లేదా యావత్ మంది తెలంగాణ సమాజం మళ్ళీ మీకోసం ఆలోచన చేసి అయ్యో మేము వీళ్ళు ఎందుకు అధికారం నుంచి దూరం చేసినామా అని చెప్పి పశ్చాత్తాపడతారో అని చెప్పి మీరు ఏదో సెంటిమెంట్ రవించడం కోసం కానీ, సానుభూతిని పొందడం కోసం కానీ చేస్తున్నారో ఈ కార్యక్రమం 100% ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మరు. అందరినీ మోసం చేసిండ్రు, అందరి నోట్ల మన్ను కొట్టిండ్రు, అందరి యొక్క జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండ్రు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని గుంజుకొని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిండ్రు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం వీళ్ళందరూ కీలక భూమిక పోషించిండ్రు. ఇవాళ ఇలాంటి కొత్త కొత్త దుకాణాలను తెరవేపి ఏదో రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవాళ మీరు ఆటోలలో అసెంబ్లీకి వస్తున్నారే తప్ప నిజంగా కూడా మీకు సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే, సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన మీకు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 900 ఏళ్ళ కాలంలో అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎవరి సమస్యలు మీరు పరిష్కరించారో ఒకసారి చెప్పానని చెప్పి అడుగుతా ఉన్నా. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలే, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలే, రైతుల సమస్యలు పరిష్కరించలే, చేనేత సమస్యలు పరిష్కరించాలి. ఎవరైతే గృహాల కోసం అప్లికేషన్ పెట్టుకోరో, మీ డబుల్ బెడ్రూమ్ మీ ఆ కొంపల కోసం అప్లికేషన్ పెట్టుకోరో అవి రాలేదు. మీ 3 ఎకరాలు అన్నారు, వాటి కోసం మీరు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు, ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు 3,016 రూపాయలు వృత్తి అన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక హామీలను మీరు నెరవేర్చలేదు, అనేక సమస్యల మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించలేదు, ఎవరి సమస్యలను కూడా మీరు పట్టించుకోలేదనే మాట యావత్ మంది తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ ఏదో రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ ఆటోలో మీరు అందరూ వస్తున్నారు. కానీ ఆటో సోదరులకు మేము మరొకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పక్షాన ఒక కార్యకర్తగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి 12,000 రూపాయల వృద్ధి మీకు అందిస్తానని చెప్పిందో, అదే విధంగా మీకు ఏ ప్రమాదం జరిగినా ఆ ప్రమాద బీమా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అందిస్తుందని చెప్పి భరోసా ఇచ్చిందో, నమ్మకాన్ని కలిగించిందో, ఆ నమ్మకం మీదనే మీరు ఉండండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో పడి మీరు రాజకీయాల్లోకి రావద్దు. వారి యొక్క చేతిలో ఆట బొమ్మల్లా గాని, కీలు బొమ్మల్లా గాని, బొంగరంలా గాని మీరు మారొద్దు అనే మాట యావత్ మంది సుమారుగా 5,50,000 మంది ఆటో సోదరులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మనందరి ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజా పరిపాలనలో మనందరి సమస్యలు పరిష్కరించబడతాయనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఈ కల్వకుంట్ల కె తారక రామారావు గారు అగ్గిపెట్ట దొరకకుండా డ్రామాలు చేసి అనేక మంది విద్యార్థి నిరుద్యోగులు, ఆనాడు ఉద్యమకారుల యొక్క చావులకు కారణమైనటువంటి ఈ హరీష్ రావు గారి యొక్క డ్రామాల్లో వీరి యొక్క మాటలకు చిక్కుకొని వాళ్ళ ట్రాప్ లో పడద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట పైకి ఆటోలు వెళ్తున్నాయి. నిన్నటి నుంచి వీర అలయ్య గారే అక్కడ ఆటోలో పైకి వెళ్ళాడు. అప్పటి ప్రభుత్వం ఏదైతే 300 ఆటోలకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు పైకి వెళ్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? అది మేమంటున్నాం అంటే, గతంలో వీళ్ళు యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిన తర్వాత, యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన తర్వాత ఆ అభివృద్ధిలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. దాంట్లో వాళ్ళ ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి పుత్రిక, నేడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారి యొక్క ప్రధాన హస్తం ఉన్నది. వారి యొక్క పాత్రనే మెందుగా ఉందని చెప్పి మనకు బయటకు వస్తుంది. సంతోషం. దాని మీద కూడా 100% విచారణ చేపడతామని చెప్పి మా ఆలూరు శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బీర్లా ఐలన్న గారు ఇప్పటికే ప్రకటించిండు. ఈ సందర్భంగా వీళ్ళు ఆనాడు ఏదైతే యాదగిరిగుట్ట మీదకి ఆ ఆటో సోదరులను అనుమతించకుండా వారి యొక్క జీవితాలను వీళ్ళు కూడా గిట్లనే రోడ్ల మీద వేసిండ్రు. వాళ్ళు ఏ విధంగానైతే గుట్ట మీదకి ఆటోలు తీసుకోపోయి వారి యొక్క జీవన ఉపాధి ఇవాళ ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా వారి యొక్క కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఆనాడు ఉండే.
కానీ వీళ్ళు గుట్ట మీదకి ఆటోలను నిషేధించడం ద్వారా 360 ఆటోలను నిషేధించకుండా వారి యొక్క జీవితాల్లో రోడ్డు మీద పడేసినటువంటి ఈ దుర్మార్గులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నిన్న బీర్లా ఐలన్న గారు స్వయాన వారే ఆటో సోదరుల యొక్క యూనిఫామ్ ధరించి స్వయాన వారే ఆటో నడుపుకుంటూ ఇవాళ స్వచ్ఛందంగా గుట్ట కింద నుంచి గుట్ట మీదకి ఆటోలను అనుమతించడంతో పాటు ఆటోలో స్వయంగా ప్రయాణించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఆటో సోదరుల యొక్క సమస్యలు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తుంది, పరిష్కరిస్తుందనే మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పార్టీ ప్రభుత్వం ఏర్పడి కేవలం 2 నెలలే అయింది. జనంత మీరు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ అందరి సమస్యలు పరిష్కరిస్తుందనే మాట భరోసా మీ అందరికీ నింపుతా ఉన్నా.